వీక్ అయిపోయింది. అందరూ అనుకున్నారు ఈమె ఇంకా సేవ చేస్తానంది, ఈమె ఇంత రోగం వచ్చేసింది, కోలుకోలేదు, ఇంకా కోలుకోవట్లేదు. మనం వేరే ఊరు వెళ్ళామనుకోండి, మనకి జ్వరం వస్తే ఏం చేస్తాము? ముందు హాస్పిటల్కి చూపించుకుని మన ఊరు వచ్చేస్తాం కదా. మన ఊరు వచ్చేస్తే మన దగ్గర ఎవరు ఉంటారు? మన అమ్మ నాన్న ఉంటారు కాబట్టి. ఆమె కూడా ఏం చేసిందంటే 3 సంవత్సరాలు సేవ చేసింది, ఆమె తప్పు చేసింది, అయితే ఇంకా తగ్గలేదు. ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను బాగుపడే వారికి మా ఊరు వెళ్ళిపోతాను. వాళ్ళు ఏ ఊరు? స్కాట్లాండ్. ఏ ప్రాంతము? డుండి. అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి జబ్బు తగ్గినాక మళ్ళీ వస్తానని అనుకుని మరలానే ఆ యొక్క క్యూట్ టౌన్ నుండి 3 సంవత్సరాలు సేవ చేసి, పరిచర్య చేసి, మిషనరీగా ఉండి, అనేకులకు వాక్యం చెప్పి, అనేకులకు ప్రభుని పరిచయం చేసి, వారి విశ్వాసంలో బలపరిచి, కొంతమంది రక్షించి, ఆమె తిరిగి ఆ యొక్క డూక్ టౌన్ నుండి మరలా తిరిగి రిటర్న్ అయిపోయి 3 సంవత్సరాల తర్వాత ఆమె ఏం చేసిందంటే డుండికి వచ్చేసింది. డుండికి వచ్చినప్పుడు అనేక అన్నారు, ఏమన్నా తెలుసా, ఇంకేమో బాగుపడదు, ఏమో జబ్బు తగ్గదు, ఆ డుండిలో చచ్చిపోతే ఇక తిరిగి రానే రాదు, ఎంత చెప్పి వినలేదు అనుకున్నారు కొంతమంది అనుకున్నారు, అమ్మ నీకు తగ్గిపోద్ది, ఏం కాదు, మళ్ళీ మా మధ్య కొద్ది కానీ నువ్వు మా మధ్యలోకి వచ్చి మాకు వాక్యం చెప్తుంది కానీ కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో తగ్గదు అన్నారు కదండి. ఎవరైనా తప్పు చేస్తే నీకు తగ్గదు, నువ్వు చస్తావన్నావా అంటే వాళ్ళు ముందు చచ్చిపోతారు. అందుకని ఏమన్నా మనము, ఏం పర్వాలేదు, తగ్గిద్ది, ముందులేసుకో, మేమందరం మీకోసం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం, ప్రభు సహాయం చెప్పాలి మనం, అప్పుడు ఉంటుంది. అట్లా కొంతమంది బాగుపడదు, తిరిగి రాదన్నారు కొంతమంది. మనం ప్రేమించి మన గురించి మంచిగా చెప్పేవాళ్ళు, మన ఇష్టం లేకపోతే చెడ్డగా చెప్పేవాళ్ళు ఉంటారు. కనుక ఆమె ఏం చేసిందంటే వచ్చి అక్కడ కొంతకాలం ఉంటుంది, ముడతాడు, బాగు చేస్తాడు. ముట్టిన తర్వాత, బాగుపడిన తర్వాత, స్వస్థపడిన తర్వాత ఏం చేసింది అనేది ఎప్పుడు చెప్పుకుందాం? రేపా? మధ్యాహ్నం వద్దా? మధ్యాహ్నం కూడా చెప్పుకుందాం. ఎక్కువ టైం కొంచెం సేపు ప్రార్థన చేసుకుందామా? ఏం నేర్చుకుందాం చెప్పండి. మిషనరీ మంచి రోజు మంచి రోజు తీర్మానం చేసుకుంది, ట్రైనింగ్ అయ్యింది, ఓడెక్కింది, ప్రయాణం చేసి కాల్బార ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఓడ దిగింది, ఆ యొక్క మరి ఆఫ్రికా ప్రాంతంలో దిగి అక్కడి నుంచి ఆమె మరి చిన్న పడవలో ప్రయాణం చేసి ఎక్కడ ఏ టౌన్ వచ్చింది? డ్యూక్ టౌన్. ఏ టౌన్? అక్కడ కొంతగా సువార్తింది, మారుమూల ప్రాంతం చేసింది, మిషనరీగా మారింది. వార్లీతో కలిసి, జాన్ బిలీతో కలిసి ఏం చేసిందంటే మిషనరీగా చేసి అనేక వాక్యం చెప్పింది. చివరికి బలహీనం అయిపోయింది, సొంత ఊరు వచ్చింది, బాగుపడింది. తర్వాత మరలా బయలుదేరింది. ఏం చేసింది అనేది మధ్యాహ్నము. సరేనా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన కానీ అన్నీ అంత లేదు, రావాలి. సైలెన్స్. అందరు మొక్కలు, ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడడం లంచ్ లేదు, లంచ్ కట్టు. అది అర్థమైందా? మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మీరే శాస్త్రలాగా మమ్మల్ని కూడా మీ సేవకు, మీ సువార్తకు, మీ పరిచర్యకు మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేసుకోవాలి. సరేనా? కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు ఎంతో వందనాలు ప్రభా. మీరే జీవితంలో తను ఏదైతే తీర్మానం చేసుకుందో ఆ రీతిగా ప్రభా ఆమె ఆ యొక్క స్థలం నుండి ఆఫ్రికా ప్రాంతానికి మిషనరీకి వచ్చింది. అక్కడి నుంచి ప్రభా ఆమె ఆ యొక్క డ్యూక్ టౌన్లో నుంచి అనేక ప్రాంతాలకు మళ్ళీ కలిసి ప్రభా మరి జాన్ కలిసి అనేక ప్రాంతాల్లో ఎఫిక్ భాష నేర్చుకుని ప్రభా సువార్త అందించింది. కొంతమంది రక్షించి ప్రభా మా జీవితాల్లో మేము బ్రతికినంత కాలం మీ కొరకు, మీ సేవ కొరకు అలా
పట్టించుకుంటే దర్శించండి. ఎన్నిసార్లు వచ్చిన శ్రమలు వచ్చిన ప్రభా మరి ఇలాగే జీవించిందో అలాగే స్థిరపరచండి, బలపరచండి. వాక్యము ప్రభావ కొట్టుకుని పోకుండా హృదయం నీరు కట్టి ఫలించినట్టు సహాయం చేయండి. వారి హృదయంలో కంఠస్థ వాక్యాలు స్థిరపరచబడినట్లు సహాయం చేయండి. భోజన సమయం నిర్విఘ్నంగా చేయమని మా ప్రభువు రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆత్మిక అన్యోన్య సహవాసం